మారుతున్న కాలానుగుణంగా జ్యోతిష్య శాస్త్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు డాక్టర్ యమర్తి సత్య నిరంజన్ శర్మ. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో యాప్ను ఆయన ప్రారంభించారు. నేటి యువతకు జ్యోతిష్యంపై అవగాహన కల్పించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో జ్యోతిష్యం చూడాలంటే ఆయా కుటుంబాల పూర్వఫలాలు పరిశీలించేవారని, కానీ ఈ యాప్ ద్వారా తక్కువ సమయంలో జాతకం చెప్పొచ్చన్నారు. యాప్ను రూపొందించిన నరసింహస్వామిని అభినందించారు సత్య నిరంజన్ శర్మ. కార్యక్రమంలో పలువురు జ్యోతిష్యులను సన్మానించారు. ఇక్కడ చూసినట్లయితే మన ఇంట్లో చూడండి, ఎవడైనా మనకి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ మొదట పుట్టినటువంటి వాళ్ళు డల్గా ఉంటారు, కాస్త కామ్ గోయింగ్గా ఉంటారు. వాళ్ళు సెకండ్ వాళ్ళు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ అలర్ట్ చేస్తారు. థర్డ్ వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువగా అలర్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనం చూసేటటువంటిది అదే వేదిక్ కేపీ నాడి. ఆ వేదిక బేస్ లేనిదే, ఆ గ్రహాలు నక్షత్రాలు రాసులు తెలియందే నువ్వు నాడిలో ఏం చేయగలవు, హొరారులో ఏం చేయగలవు, పామిస్టర్లో ఏం చేయగలవు. ఎందుకు వెళ్ళినా మళ్ళీ తిరిగి మళ్ళీ గ్రహం దగ్గరికి వస్తుంది కదండి. ఆ హస్తరేఖ చూసినా ఫలానా గురుగ్రహం యొక్క రేఖ అంటాడు ఆయన, నాడిలో చూసినా గురుగ్రహం యొక్క రేఖ అంటారు. అంచేత ఆ వేదికకు ఈ వేళ కొంచెం దానికి రిజల్ట్ ఇవ్వడంలో తక్కువ అవుతున్నా, కానీ ఆ బేసిక్ మాత్రం దానిదేనండి. మూలము దానిదే, ఆ చెట్టుకు ఉన్నటువంటి వేర్లు దానివే. ఆ వేర్ల నుంచి వచ్చినటువంటివి కడియంలో నర్సరీలాగా కాస్త అవి రీసెర్చ్ చేసి హైబ్రిడ్ మొక్కలు తీసినటువంటి వాళ్ళు ఎలా అయితే వస్తున్నాయో, అలాగే ఏంటంటే కొంచెం షార్ట్ టైంలో కొంచెం ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వడానికి, ఎక్యురసీ పెంచడానికి వచ్చినటువంటివి మిగిలినవన్నీ అని చెప్పి మాత్రం నేను నా సొంత అభిప్రాయంగా నేను అనుకుంటున్నాను. అటెండ్ నా ప్యాషన్, నాకు ఇది బాగా నేర్చుకుని పైకి రావాలి అని. సో దానికి సపోర్టివ్గా నెక్స్ట్ ఐకాస్లో నేర్చుకుని, ఐకాస్లోనే అక్కడ ఫ్యాకల్టీగా తెలుగు మీడియం స్టార్ట్ చేసినప్పుడు అందులో నేను చేరటం అనేది జరిగింది ఫ్యాకల్టీగా. అక్కడి నుంచి నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నాను. ఇక్కడ నాకు తెలిసిన ఉద్దండ పండితులు ఉండే ఉంటారు. పూర్వకాల వివాహము అంటే చాలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అసలు ఆ రోజులు ఈ తరాలు చూడాలి, ఆ తరాలు చూడాలి అనేవాళ్ళు. జాతక విశ్లేషణ చూసుకునేవాళ్ళు. ఇద్దరి జాతకాల్లో చాలా పొంతనలు చూసుకుంటే కానీ మ్యారేజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే 2 జాతకాలు పెడతారు, ఫోన్ చేస్తారు, మేడం ఈ జాతకం కుదిరిందా లేదా, 5 మినిట్స్లో వాళ్ళకి పొంతన అయిపోవాలి. సో బేసికల్గా తీసుకుంటే పూర్వకాలంలో వివాహ వ్యవస్థను తీసుకుంటే చాలా రకాలుగా పురాణాలు మనం విన్నవి కూడా ఉన్నాయి. సో అందులో మామూలుగా అయితే 8 రకాలుగా వివాహాన్ని చెప్పుకుంటూ వచ్చారు చూసేదాంట్లో. అందులో మనకి దేవ వివాహం అన్నారు, బ్రహ్మ వివాహం అన్నారు, రాక్షస వివాహం అన్నారు, ఇట్లా రకరకాలు చెప్పుకొచ్చారు. అవన్నీ వెళ్ళిపోయే జనరేషన్ గ్యాప్ ఇప్పుడు మోడర్న్ టైప్లోకి మారిపోయింది వివాహం అనేది. సో అది ఎలా వచ్చిందంటే కొన్ని అరేంజ్డ్ మ్యారేజ్ అనేవి వచ్చాయి, లవ్ మ్యారేజెస్ అనేవి వచ్చాయి ఎక్కువగా. ఆ లవ్ మ్యారేజెస్ కనుక తీసుకుంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్, ఫారిన్ కంట్రీస్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం అనేది వస్తున్నాయి. సో ఈ బేసిస్